వెల్కమ్ టు జీబీ బిజినెస్ బై ప్రవీణ్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ప్రాఫిట్స్ వస్తాయా రావా? ఈ డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రెండు డౌట్లతో వెనకంజ వేస్తారు, పెట్టుబడి పెట్టడానికి వెనకంజ వేస్తారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణం ఏంటి అని అంటే, మనకు స్టాక్ మార్కెట్ పైన అవేర్నెస్ లేదు, స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది మనకు తెలియదు. కాబట్టి మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు. సో నిజంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు రావాలంటే ఏం చేయాలి? దానికోసం మనం చేయాల్సిన పనులు ఏంటి? సో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి? సో మనం ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. మనము స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తుందా, నష్టాలు వస్తాయా, అసలు పెట్టాలా పెట్టుబడి పెట్టొద్దా అనే దాని గురించి మాట్లాడే కంటే కూడా మనం ముందు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. స్టాక్ మార్కెట్కి సంబంధించిన నాలెడ్జ్ మనం తెలుసుకొని ఉండగలగాలి. మనం ఏం తెలియకుండా స్టాక్ మార్కెట్ అనే కాదు, ఏ సెక్టార్ అయినా సరే, ఎక్కడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసే సెక్టార్ గురించి తెలియకుండా మనం పెట్టుబడి పెడితే మనం ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకటి స్టాక్ మార్కెట్లోనే కాదు. ఇకపోతే మోరోవర్ ఏంటి అని అంటే, మన ఫోర్ ఫాదర్స్ నుండి కూడా మనకు అంటే 100%లో ఒక 90% ఏంటి అని అంటే నెగిటివ్ ఇంపాక్టే ఉంది స్టాక్ మార్కెట్ పైన. నిజంగా చెప్పాలి అని అంటే స్టాక్ మార్కెట్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉండాల్సినంత అవసరం లేదు. లైక్ మనం ఫ్లాట్స్ ఎట్లా కొంటామో, ఫ్లాట్స్ కానీ గోల్డ్ ఎట్లా పర్చేస్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించిన అవేర్నెస్ మన దగ్గర ఉండదు కాబట్టి మనం భయపడతాము. సో మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రకరకాలుగా చేయొచ్చు. ఒకటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకోవచ్చు, లేదు అని అంటే షార్ట్ టర్మ్ కోసం చేసుకోవచ్చు. డైలీ బేసిస్లో కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఏంటి అని అంటే డైలీ బేసిస్లో కొంచెం రిస్క్తో కూడుకున్న పని. షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ కొంచెం సేఫ్గానే ఉంటుంది. లాంగ్ టర్మ్లో కూడా మనకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనం కొనాలనుకున్న షేర్స్ని సెలెక్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. చాలా టఫ్ టాస్క్ ఏదైనా ఉంది స్టాక్ మార్కెట్లో అని అంటే, మనం ఏ షేర్లో పెట్టుబడి పెట్టాలి అనేదే మెయిన్ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ 6,000 to 7,000 స్క్రిప్ట్స్ ఉన్నాయి, 6,000 to 7,000 కంపెనీస్ ఉన్నాయి. సో ఇందులో మంచి కంపెనీ ఏది చెడ్డ కంపెనీ అంటూ ఏమీ ఉండదు. ఏ కంపెనీలో పెడితే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, ఏ కంపెనీలో పెడితే బెనిఫిట్స్ వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం స్టాక్ మార్కెట్లో ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి. సపోజ్ మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే దానికి సరిపోయే విధంగా మనము ప్లాన్ చేయాలి. లేదు నేను ఒక 2 lakhs పెట్టాలనుకుంటున్నాను, 5 lakhs పెట్టాలనుకుంటున్నాను అంటే డిపెండ్స్ ఆన్ మన ఇన్వెస్ట్మెంటు. తర్వాత మనం దానిపైన మనం పెట్టే ఫోకస్ అంటే మనం ఎంత టైం స్పెండ్ చేయగలుగుతాము. స్టాక్ మార్కెట్తో ఫుల్ టైం మనం బిజీ అవ్వాలనుకుంటున్నామా, లేకపోతే బయట మనం చేసుకున్న బిజినెస్ కానివ్వండి, లేదు అని అంటే జాబ్ అవ్వనివ్వండి, ఇవి చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో అడిషనల్ ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు అనేది అది డిపెండ్ అయి ఉంటుంది. మీరు కనుక ఫుల్ టైం దీంట్లోనే వర్క్ చేయాలనుకుంటున్నారు అని అనుకుంటే దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ చేయాల్సి వస్తుంది. సో మీరు లేదు నేను ఒక 25,000తో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేదు నేను ఒక 10,000 తోటే మార్కెట్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, యాక్చువల్గా ఐ వాంట్ టు లెర్న్ ద మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు మార్కెట్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, మార్కెట్ పైన రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను, ఇట్లాంటి దానిల కోసం అయితే మీరు 5,000తో స్టార్ట్ చేసినా చేయొచ్చు. మెయిన్ ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి. స్టాక్ మార్కెట్ గురించి తెలిసి ఉండాలి అని అంటే ఏం తెలిసి ఉండాలి అని అంటే బేసిక్ ఫండమెంటల్స్. అమ్మడం అంటే ఏంటి, కొనడం అంటే ఏంటి, తర్వాత మన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, ఏ షేర్ ఎంత నడుస్తుంది, ఏ కంపెనీ షేర్ వాల్యూ ఎంత ఉంది, పలానా కంపెనీ షేర్ ఈరోజు ఎంతలో ఓపెన్ అయింది, ఎంతలో హై ఉంది, లాస్ట్ 4-5 days నుండి దాని ట్రెండ్ ఎలా ఉంది. ట్రెండ్ మీన్స్ మీరు పైకి పోతుందా అంటే అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, మార్కెట్కి సంబంధించి ఫ్యూచర్ ఏంటి, ఆ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ ఏంటి,
అది యాక్చువల్గా ఆ కంపెనీ వచ్చేసి ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉందా, ఆటో సెక్టార్లో ఉందా, లేకపోతే ఫార్మా సెక్టార్లో ఉందా, ఆ సెక్టార్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సెక్టార్ ఏంటి, ఫ్యూచర్లో ఆ సెక్టార్కు ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి. సో దీంతోపాటు ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ని బట్టి మనం స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 5 lakhs ఉన్నాయి అనుకోండి, 5 lakhs సంబంధించి మనం ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కానీ, లేదు అనంటే బజాజ్ ఫిన్సర్ కానీ, బజాజ్ ఫినాన్స్ కానీ, టీసీఎస్ కానివ్వండి, లేదు అనంటే మన ఐషర్ మోటార్స్ కానీ, ఇలా రకరకాల కంపెనీలు కొనవచ్చు. మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటే మనం అంతా పెద్ద కంపెనీ షేర్స్, పెద్ద కంపెనీ అంటే షేర్ వాల్యూ ఎక్కువ ఉన్న కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ షేర్ వాల్యూ ఎక్కువ ఉన్న కంపెనీస్లో ఏంటి అని అంటే ఎక్కువ మూమెంట్ ఉంటుంది, ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. సో అప్ కానీ డౌన్ సైడ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పెద్ద కంపెనీస్లో పెద్ద షేర్ వాల్యూ ఎక్కువ ఉన్న దాంట్లో మన దగ్గర 25,000 ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వచ్చేసి బజాజ్ ఫినాన్స్ కొనాలనుకోండి, 6,200 6,300 ఉన్న షేర్ వాల్యూని మనం 25,000లో ఎన్ని షేర్లు కొంటాం? సో మనం షేర్స్ కొనాలి అనుకున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ చూసుకోవాలి. టాప్ 50 కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి. పెన్నీ స్టాక్స్ జోలికి అసలు వెళ్ళొద్దు. మనకు దగ్గరలో ఉన్న కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే కంపెనీలు, ఇండస్ట్రీ ఏరియాలో ఉండే కంపెనీస్ ఉంటాయి. మనకి ఇండస్ట్రీస్ దగ్గరగా ఉన్నప్పుడు ఆ కంపెనీస్ ఉంటాయి. చాలామంది మనకు దగ్గర ఉన్న కంపెనీ కదా అన్న ఉద్దేశంతో అట్లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అన్నా కూడా స్టాక్ మార్కెట్లో టాప్ 50 కంపెనీస్ సెలెక్ట్ చేయండి. అట్లీస్ట్ టాప్ 100 కంపెనీస్ సెలెక్ట్ చేయండి. దానిపైన 1-2 రోజులు మీరు రీసెర్చ్ చేయండి. అసలు కంపెనీ ఏంటి, కంపెనీ ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ఎన్ని సంవత్సరాలు అయింది, ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, ఆ పబ్లిక్ మార్కెట్కు కంపెనీకి పబ్లిక్ ఏంటి రిలేటెడ్, వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తారు, ఏ సెక్టార్లో వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఒక 2-3 స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకొని ఆ స్క్రిప్ట్ల పైనే మనం వర్క్ చేయాలి. కంటిన్యూస్గా అదే స్క్రిప్ట్స్ పైన వర్క్ చేయాలంటే అట్లీస్ట్ ఫస్ట్ ఒక 15 days మనం ఆ స్క్రిప్ట్స్ పైన కనుక మనం రీసెర్చ్ కనుక చేయగలిగితే, ఆ కంపెనీలను కనుక అబ్జర్వ్ చేయగలిగితే, ఆ కంపెనీలను కనుక టైం టు టైం కనుక వాచ్ చేయగలిగితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, పలానా టాటా మోటార్స్ ఉంది, పలానా టాటా మోటార్స్ 10 రోజుల నుండి ఎంత అప్ అవుతుంది, ఎంత డౌన్ అవుతుంది, ఒకరోజు మూవ్మెంట్ ఎంత వస్తుంది, 5 rupees వస్తుందా, 10 rupees వస్తుందా, 15 rupees వస్తుందా అనేది మనకు ఐడియా వస్తుంది. అట్లా ఎవ్రీడే 15 days కనుక మనం ఇలా 2-3 స్క్రిప్ట్లను కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే డెఫినెట్గా మనకు దానిపైన ఒక అవగాహన వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే అమ్మడం అంటే ఏంటి, బై ఎట్లా చేయాలి, సెల్ ఎలా చేయాలి, మోడిఫికేషన్ ఎలా చేయాలి, ఆర్డర్ని ఎట్లా డిలీట్ చేయాలి, ఆర్డర్ డిలీట్ అయిపోయిన తర్వాత అది డిలీట్ అయ్యిందా లేదా, మనం పెట్టిన ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయా, మనకి ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, బ్రోకరేజ్ ఏంటి, ఎంత బ్రోకరేజ్ పడింది, మనకు బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలా పడుతున్నాయి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, క్యాష్ మార్కెట్ అంటే ఏంటి, ఇట్లాంటి వాటి మీద మనం కనుక అబ్జర్వ్ చేసి ఇట్లాంటి వాటిని గురించి కనుక మనం తెలుసుకోగలిగితే డెఫినెట్గా ఈజీ అయిపోతుంది. స్టాక్ మార్కెట్ అంటే అది పెద్ద సముద్రం అయినా కూడా అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. చాలా చిన్న విషయాలు ఉంటాయి. ఒక 5 to 10 థింగ్స్ కనుక మనం నేర్చుకోగలిగితే స్టాక్ మార్కెట్ ఈజీగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్లు వస్తాయా, లాస్ వస్తాయా అనేది అది మన యాటిట్యూడ్ పైన, మనం చేసే డిసిషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ముందు ఎప్పుడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో మనం కూడా ట్రేడ్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సినది ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. అది కంపల్సరీ, అది మ్యాండేటరీ. స్టాక్ మార్కెట్ గురించి మినిమం బేసిక్స్, మినిమం నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో ఎవరిపైనో డిపెండ్ అయ్యి ఎవరో చెప్పారని ట్రేడింగ్ చేయడం మాత్రం అది ఖచ్చితంగా రాంగ్ స్టెప్పే అవుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో వర్క్ చేయాలంటే ఫస్ట్ కొన్ని నేర్చుకోండి, కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఆ బేసిక్ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత డెఫినెట్గా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏదో పెద్ద కష్టము ఈ బేసిక్స్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుందేమో, కష్టంగా ఉంటుందేమో అనేది ఏమి ఉండదు. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, నాలెడ్జ్ ఉందా లేదనేది ఏమి ఉండదు. మనం ప్రాక్టికల్గా మనం ఒక 10 days 15 days దాని మీద అబ్జర్వేషన్ చేస్తే డెఫినెట్గా మనకు స్టాక్ మార్కెట్ గురించి ఒక క్లారిటీ వస్తుంది, అవేర్నెస్ వస్తుంది. సో మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అని అంటే స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ స్క్రిప్ట్ల పైన వర్క్ చేయండి, డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్లో 2 రకాల వ్యక్తులు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే చాలా లక్షల్లో కోట్లలో ప్రాఫిట్స్ వస్తాయని, లేదు అని అంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మొత్తం పోతుందని ఆలోచిస్తారు. ఈ రెండూ తప్పి స్టాక్ మార్కెట్లో రాత్రికి రాత్రి మాత్రం డెఫినెట్గా డబ్బులు రావడం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒక రోజు వస్తే దాన్ని లక్ అంటారండి, ప్రతిరోజు వస్తుంటే దాన్ని లక్ అనరు. సో ఇక్కడ ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లో మీ ఎఫర్ట్స్, మీ ఆలోచించే విధానము, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఆ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఏంటి అని అంటే మంత్లీ ఒక 5,000 10,000 ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీకు ప్రతి నెల మీరు 5,000 10,000 మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఒక 3-4 కంపెనీలు సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అలా మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా మోటార్సే ఉందనుకోండి, టాటా మోటార్స్ 310 రూపాయలకు కొన్నారనుకోండి, 310 రూపాయలకు కొన్నప్పుడు 330, 325, 330 వచ్చినప్పుడు దాన్ని అమ్మేయండి. అలా చేస్తూ ఉండండి. మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఒక 15 రూపీస్ కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ బై చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే మీకు యావరేజ్ అంటే మీరు కొన్న రేటు నుండి దాని ప్రైస్ తగ్గుతూ వస్తుంది మీకు. ఇప్పుడు సపోజ్ మీరు 310 రూపాయల కొన్నప్పుడు 330 రూపాయలు మీరు అమ్మినప్పుడు మీకు 20 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అంటే 310లో 20 రూపాయలు తీస్తే మీకు 290 రూపాయలకి అది వచ్చినట్టు. ఆ షేర్ మీరు 290కే కొన్నట్టు. ఇలా ప్రతి 5 డేస్కో 6 డేస్కో మీకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీకు ఎక్కడ ప్రాఫిట్స్ ఎక్కడ వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళి టాటా మోటార్స్ 330 వచ్చింది కదా, ఇక్కడికి వెళ్ళి పుల్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో డెఫినెట్గా అక్కడ అమ్మేయండి, మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ బై చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే మీరు కొన్న షేర్ వాల్యూ మీరు కొన్న ప్రైస్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ప్రాఫిట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రకంగా మీరు చేయగలిగితే డెఫినెట్గా ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం అనేది చాలా ఈజీ. కాకపోతే ఏంటి అని అంటే మనం చేసే పొరపాట్ల వల్ల మనం డబ్బులు పోగొట్టుకుంటాము. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఒక క్లారిటీతో వర్క్ చేయము. మనం ఒక క్లారిటీ ఉండాలి, మనం ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనం లాంగ్ టర్మ్ చేస్తున్నామా షార్ట్ టర్మ్ చేస్తున్నామా, ఇట్లాంటి విషయాలు మనం కనుక తెలుసుకున్న తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. సో మీరు స్టాక్ మార్కెట్లో ఎంత ఇన్వెస్ట్తో చేయొచ్చు అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేదాన్ని బట్టి, సపోజ్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఆ 1 lakh ఎంత కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది. ఒక 1 month 2 months కనుక మీరు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ రకంగా మీరు పెట్టుబడి పెట్టి మీరు అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్లో మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా బయట ఇంట్రెస్ట్లకు తీసుకోనో లేదంటే బ్యాంక్ లోన్ తీసుకోనో ఇట్లాంటివి తీసుకొని మాత్రం డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయకండి. మీకు నాలెడ్జ్ ఉంది అని అంటే సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర కొంతవరకు మీకు యూస్ఫుల్ ఉంటుంది. కానీ మీకు ఏ నాలెడ్జ్ లేకుండా బయట నుండి ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం మాత్రం అది అంత కరెక్ట్గా ఉండదు. మోరోవర్ ఏంటి అని అంటే మీరు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా మీరు ఒక ప్లానింగ్ ప్రకారమే చేయాల్సి వస్తుంది. మీరు ప్లాన్ లేకుండా ఈరోజు షేర్స్ కొన్నాము, అది కింద పడిపోయింది, చూద్దాం వెయిట్ చేద్దాము అని అంటే మార్కెట్ పడేప్పుడు బాగా పడుతుంది, కానీ మళ్ళీ రికవరీ వచ్చేప్పటికి చాలా టైం తీసుకుంటుంది. సో మీరు అంతసేపు వెయిట్ చేయగలిగే ఇది కూడా ఉండాలి. సో అలాంటప్పుడు స్టాప్ లాస్ అనే ఒక చిన్న టూల్ని మీరు కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఎక్కువ హెవీ లాసెస్ అయ్యే దగ్గర చాలా తక్కువ మొత్తంలో లాసెస్లో బయటపడవచ్చు. సో ఈ రకంగా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. మోరోవర్ ఏంటి అని అంటే మీ దగ్గర అడిషనల్ మనీ ఉంది అంటేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ డబ్బుతో మనకు పెద్దగా యూజ్ లేదు ఇప్పుడు, దీన్ని ఫ్యూచర్లో దేనికైనా పనికొస్తుందని మీరు ఎప్పుడైతే ఆలోచించినప్పుడు డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేయండి, అది మీకు యూజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో లాస్లు ప్రాఫిట్లు అనేవి కామన్ అండి. ఎవరు ప్రతిరోజు ప్రాఫిట్స్ గెయిన్ చేయరు, ప్రతిరోజు ఎవరు లాస్లు గెయిన్ చేయరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే నాలెడ్జ్ అండి. మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే మనం అంతా ఆలోచించే విధానం వస్తుంది. చాలామంది చెప్తుంటారు గ్రాఫ్ చూడండి, టెక్నికల్ చూడండి, ఇవన్నీ ఏమి ఉండవండి. ఇవన్నీ ఉంటాయి, అన్నీ వర్కౌట్ అవుతాయి. డిపెండ్స్ ఆన్ నాలెడ్జ్. మనం నాలెడ్జ్ ఎంత గెయిన్ చేసుకుంటూ పోతుంటే మనకు ఆ స్క్రిప్ట్ పైన, మార్కెట్ పైన మనకు క్లారిటీ వస్తుంది. కొంతమంది వాచ్ చేసి ట్రేడ్ చేస్తారు, కొంతమంది గ్రాఫ్ని ఫాలో అయ్యే ట్రేడ్ చేస్తారు, కొంతమంది టెక్నికల్ చూస్తారు, కొంతమంది గ్లోబల్ మార్కెట్స్ చూస్తారు, కొంతమంది మార్కెట్ ట్రెండ్ని చూస్తారు. సో ఒక్కొక్కరిది ఒక రకమైన స్ట్రాటజీ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం మార్కెట్ పైన కొన్ని రోజులు మనం వర్క్ చేస్తూ ఉంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇకపోతే
స్టాక్ మార్కెట్లో ఎవరు వర్క్ చేయొచ్చు అని అంటే ఈవెన్ ఉమెన్ అయినా వర్క్ చేయొచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వర్క్ చేయొచ్చు, డిగ్రీ పైన చేసే స్టూడెంట్స్ ఎవరైనా డిగ్రీ చేస్తున్న వాళ్ళైనా సరే, పీజీలు చేస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏ స్టూడెంట్స్ అయినా కూడా దీంట్లో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయొచ్చు. బట్ ఏంటి అని అంటే ఎక్కడ ట్రేడింగ్ చేసినా మనం కొంచెం ముందు వెనక ఆలోచించి మనకు ఆ మనీ మనకి ఎంత అవసరం ఉంటుంది అవన్నీ చూసుకొని ఫస్ట్ ఏంటి అని అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మన పెట్టుబడి మనకు వచ్చే ప్రాఫిట్లను చూసుకొని ట్రేడ్ చేయండి. డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో మొత్తం సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్స్ ఏమి ఉండవు అని అంటే ఉంటాయి. సక్సెస్ రేషియో ఎంత ఉంటుందో ఫెయిల్యూర్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్వయంకృతాపరాధంతో డబ్బులు పోగొట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. మనం ప్రాఫిట్లు వచ్చేటప్పుడు తొందరగా తీసేసుకుంటాం, లాస్ వస్తున్నప్పుడు ఎంత లాస్ అవుతున్నా అట్లా చూస్తూ ఉంటాం. సో ఇట్లాంటి విషయాలు స్టాక్ మార్కెట్లోకి వచ్చే ముందు ఇట్లాంటి విషయాలు కనుక మీరు అబ్జర్వ్ చేసి తర్వాత దాని మీద సెర్చ్ చేసి ఇట్లాంటివన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 100% మీకు సక్సెస్ వస్తుంది. సో ఇలాంటి మంచి వీడియోలు కనుక మీకు కావాలి అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.